ఓకే మాస్టర్స్, నెక్స్ట్ ప్రోగ్రాంలో భాగంగా మరి మన పెద్దల్ని ఆహ్వానించుకుందారి, అందరి సందేశాలు తీసుకుందారి. అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మరి మన నిడదవోలు సొసైటీకి మొట్టమొదటి బీజం వేసిన ప్రసాద్ మాస్టర్ ఎక్కడున్నా రావాలండి స్టేజ్ మీదకి. ఇక్కడే ఉన్నారు సార్. అలాగే వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు వర్మ గారు, తణుకు సొసైటీ అధ్యక్షులు రంగారావు గారు స్టేజ్ మీదకి రావాలి, మళ్ళీ కిందకి దక్కండి. అలాగే భీమవరం సొసైటీ తోట సత్యనారాయణ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే వెజిటేరియన్ మూమెంట్ ఆచార్య శ్రీనివాస్ గారు, దివ్య స్టేజ్ మీదకి రావాలి. అలాగే శివాజీ గారు ఎక్కడున్నారో ఇందాక కనిపించారు నాకు. శివాజీ గారు స్టేజ్ మీదకి రావాలి. భీమవరం శివాజీ గారు. అలాగే మరి నిడదవోలు యోగా మాస్టర్ సుబ్బారావు గారు సార్ ఎదురుగానే ఉన్నారు, స్టేజ్ మీదకి రావాలి. రండి సార్, కుర్చీలు వేసేయండి. మరి ఈ అద్భుతమైన మాస్టర్ల సందేశం తీసుకుందారు. అలాగే యాదవాల్ నాగేశ్వరరావు సార్ ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. యాదవాల్ అధ్యక్షులు. అలాగే మరి కాకినాడ జిల్లా అధ్యక్షులు వచ్చారా గురువు గారు? కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎక్కడున్నా లోనకి రావాలి. అలాగే కేశవరాజు గారు ఎక్కడున్నా లోనకి రావాలి. మూర్తి గారు. కూర్చోండి, కూర్చుంటే తెలుస్తుంది ఎన్ని కావాలో. అలాగే అమలాపురం నుంచి వచ్చారు సత్యరాజ్ తాత్ గారు ఎక్కడున్నా లోనకి రావాలండి. సత్యరాజ్ తాత్ గారు లోనకి రావాలి ఎక్కడున్నా. అమలాపురం నుంచి వచ్చారు. అలాగే మండపేట విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ వచ్చుంటే లోనకి రావాలండి. భాస్కర్ రెడ్డి సార్ ఎక్కడున్నా లోనకి రావాలి. విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారండి, రాలేదా? అలాగే తాడేపల్లిగూడెం కళాలక్ష్మమ్మ వచ్చుంటే లోనకి రావాలండి. లక్ష్మమ్మ ఆంటీ వచ్చారండి, కళాలక్ష్మి ఆంటీ రాలేదా? ఓకే ఓకే మాస్టర్స్. మరి మా వారు రాంబాబు గారు, కోటిపల్లి రాంబాబు గారు ఎక్కడన్నా ఒక్కసారి రావాలండి. ఆయన్ని పట్టుకోలేము, వర్మ గారు గుర్తు చేశారు. మరి పత్రి సార్ నీ క్రెడిట్ పక్క వాళ్ళకి పంచు అన్నారు. అది 100కి 100 సంపూర్ణంగా ఆయన పనిచేస్తూ నాకు పంచుతున్న గ్రేట్ మాస్టర్ అండి రాంబాబు గారు. పనంతా అయింది, పదవి నాది, వర్క్ నేను చేస్తున్నట్టు కనపడుద్ది, కానీ నేను నిమిత్త మాత్రాలని. ఈ నవంబర్ 23వ తారీఖున శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టాను నేను. పనంతా అయిందేనండి. 2 నెలల 20 రోజుల నుంచి స్కూల్ బాయ్ లాగా 7 గంటలకు బయలుదేరి వచ్చేస్తున్నారు సూర్యరావుపాలెం నుంచి. సాయంత్రం 7 గంటలకు ఇంటి చేరుతున్నారండి. ఇదే మొత్తం 2 నెలల 20 రోజులు జరిగింది. ఎంత అంటే ఇక ఈ పిరమిడ్ అవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన. లక్ష్యంగా పెట్టుకుని రాత్రి అన్నారు, ఎందుకంటే అసలు ఎంత పనులు ఒత్తిళ్ళు అన్నారు. ఏంటో నా జీవితం, ఈ గురువు నీకు మెసేజ్లు ఇవ్వటమోనో నువ్వు నా నెత్తి మీద వేసేయటం, బరువులు నేను మోసేయటం, జీవితం నేను ఇంక చేయలేకపోతున్నాను. ఈ పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయాక ఎన్న పిరమిడ్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఉండిపోతాను, నీకు దొరకని ఇంక అన్నారండి. రాత్రి అన్నారు. శ్రీనివాస్ మాస్టర్ చెప్తే నవ్వారు. రాత్రి ఇలాగ అంటున్నారు, రాంబాబు గారు ఇంకా సహనం తగ్గిపోయిందండి, చేయలేకపోతున్నారు ఇలా అన్నారంటే, ఈ ఒక్కరోజుకి బరాయించమ్మా ఆయన ఏమన్నా కానీ అన్నారు. అంటే ఎంత మోసేవాళ్ళకి తెలుస్తుందండి బరువు అన్నది, మోసేవాళ్ళకి తెలుస్తుంది. మై కట్టుకుని నేను ఎన్నైనా చెప్తాను. పనంతా అయిందేనండి. ఈ అర్ధనారీశ్వర శక్తిని మరి భూమి మీదకి హాస్టల్గా నేను దింపాను, ఫిజికల్గా ఆయన దింపారండి. ఆ గ్రేట్ మాస్టర్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, నా భర్తగా కాదు.
ఆ దేహమనే నా భర్త కాదు, ఆ లోపల నా సోలుకి నేను ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను. మరి ఎక్కడున్నా రాంబాబు గారు ఒకసారి రావాలి. మరి నా భర్తని చూపించాలి కదా, ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు, ఆయన రారు, అందుకే అలా అంటున్నా. లోనకి రావాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. వచ్చినప్పుడు చూపిస్తాను, సాయంత్రం లాగా దొరుకుతారు. మరి ఈ వచ్చిన గ్రేట్ మాస్టర్లు అందరూ సందేశాలు తీసుకున్నారే. ముందుగా మన ఏలూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. ముందుగా మైత్రేయ బుద్ధుడు మన పత్రి గారు, మన అందరి గురువు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అనంతలక్ష్మి గారు ఈ నిడదోలు సొసైటీ అంతా మరి ఇంతవరకు మేము ఏదో ఒక పిరమిడ్ కడితే చాలు, ఆ పిరమిడ్ గడ ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకుంటే బాత్రూమ్ కడితే చాలు అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కట్టినా వీళ్ళని చూసి మనం అందరం ఏం చేయాలి? 2 కట్టాలి, 2 పిరమిడ్లు కట్టాలి. మనం ఏదైనా ఆచరించి చూపించాలి కదా. ఎవరైనా ఒకరు చేసిన తర్వాత చూసి మనం కూడా ఎలా చేయాలనిపించాలి. సో గుంటూరు జిల్లాలో మాధవ వర్మ అని అతను కట్టే దాదాపు ఒక 50-60 పిరమిడ్లు ఇలాగే జంట పిరమిడ్లు కట్టారు. అది సో మాధవవర్మ గారు గట్టిగా చెప్పలు కొడదాం. 2005లో కామరపుకోటలో 2 పిరమిడ్లు కట్టాము అప్పుడు. సో కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వటం వల్ల దాన్ని మెయింటైన్ చేయలేదు, అది అయిపోయింది. అక్కడి నుంచి తర్వాత అందరూ ఈ పిరమిడ్లు కట్టడం, సో అందరి చేత ఆ పిరమిడ్లు కట్టించడం జరిగింది. సో ఇక్కడి నుంచి అందరూ అర్ధనారీశ్వరుడు. ముందు ఫస్ట్ పిరమిడ్ భర్తదే, రెండో పిరమిడ్ ఎవరిదే? అది. సో ఇదే మనం ఇక్కడికి వచ్చి చూసి ఈరోజు తెలుసుకోవాల్సింది ఇదే. అలాగే మరి ఏ విషయమైనా మనకి ఇంతకుముందు తెలియాలంటే ఒక పాంప్లెట్ పూర్వకంగానో ఒక పుస్తకంగానో తెలిసేది, లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళు ఎవరు చెప్పొచ్చేవారు. కానీ ఇప్పుడు ఏ విషయమైనా తెలియాలంటే మనందరికీ ఒక ఛానల్ ఉంది, అది పిఎంసి. ఒకసారి పిఎంసి ఛానల్ గట్టిగా చెప్పకూడదాం. సో ఈరోజు ఈ పిరమిడ్ మనం ఈ పిరమిడ్ ఈ ప్రాణప్రతిష్ఠ ఉత్సవం చేసుకున్నాం. ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించే ఈ పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మనమందరం ఆ పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేద్దాం. సో చేయగలిగిన వాళ్ళు 100-200 సాయం చేయండి. లేని పరిస్థితుల్లో అంబాసిడర్స్గా జాయిన్ అవ్వండి. సో అది నెలకి మినిమం 30-40 లక్షలు ఖర్చు అవుతుంది. అది మనం అందరం చేయాలి. సో పిఎంసి ఛానల్ మనది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వెజిటేరియన్ మూమెంట్ శ్రీనివాస్, ఆచార్య శ్రీనివాస్ గారికి ఇస్తున్నానండి. ఆయన యొక్క సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. ఇది ఈ ప్రాజెక్టు ప్రారంభించిన ప్రసాద్ గారికి, దీన్ని చక్కగా రూపురేఖలు తీసుకొచ్చిన మేడం గారి దంపతులకి, ఇక ఈ ఊరు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. 2005 సంవత్సరంలో 4వ సంవత్సరంలోనూ మా ఊరి నుంచి 25 కిలోమీటర్లు వెళ్ళి పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడిని. నేను ఒకటే పిరమిడ్ ఉండేది, 2 పిరమిడ్లు ఉండేవి అప్పుడు. మా ఊరి నుంచి 25 కిలోమీటర్లు వెళ్ళి సైకిల్ దొక్కుని ధ్యానం చేసుకునేవాడిని. అలా పిరమిడ్ కోసం పరిగెత్తిపోయేవాళ్ళం. అలాంటిది ఈరోజు మన ఊరిలో 2 పిరమిడ్లు వచ్చాయి. చప్పట్లు కొడదాం మీరు. నేటి అర్ధనారీశ్వర్ అంటే 2 ఉన్నాయి. ఒకటి ధ్యానము, రెండోది అహింస. మనం పుట్టింది ధ్యానం చేయడానికి. ఎందుకు ధ్యానం చేయాలంటే దుఃఖం ఉంది మనందరికీ, దుఃఖం పోవాలి. దుఃఖం పోవడం కోసం ధ్యానం, ఇంకా దేనికోసము ధ్యానం కాదు. అందరికీ దుఃఖం ఉంది. ఈ S30 మీరు ఏ డోర్ అన్నా కొట్టండి, ఆ డోర్ తెరిచి ఎలా ఉంది జీవితం అంటే లోపలంతా ఏడుస్తూ ఉంటారు. ఆ ఇంట్లో అందరికీ దుఃఖం ఉంది. మీరు ఏ డోర్ అన్నా కొట్టండి. ఎప్పుడు దుఃఖం పోతుందంటే శివుడిలాగా ధ్యానం చేస్తే దుఃఖం పోతుంది. ఫస్ట్ పాయింట్.
రెండో పాయింట్ ఏంటంటే ఈ కోళ్ళని మేకల్ని ఈ చేపల్ని చంపుకు తినడం అనేది నీచమైన బ్రతుకు. అది ఏం బ్రతుకు? నీచమైన బ్రతుకు. ధ్యానం చేస్తే పరమేశ్వరుడు, మాంసం తింటే శనీశ్వరుడు. మాంసం తింటే శనీశ్వరుడు. ఏమిటి శని? శని అంటే ఎక్కడో మందపల్లిలో శనీశ్వరుడు లేడు, మన నోట్లోనే శనీశ్వరుడు. నా నోట్లోకి పోయేది ఆ మాంసం పోతే అదే శని. మాంసం అనేది శని. మాంసం అనేది దరిద్రం. మాంసం అనేది మనిషికి పట్టిన పీడ, చీడ. ఈ ఊర్లో శివాలయం ఉంది, ఆ శివాలయంలో మాంసం పెడతాం మనం? పెడతామా? పెట్టాం. కానీ మన శరీరంలో మాత్రం మాంసం పెడుతున్నాం. ఆది శంకరాచార్య చెప్పాడు, ఒకసారి నాతో పాటు చెప్పండి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. ఇప్పుడు ఈయన ఉన్నారు, నేను ఈ కాలుతో తన్నానా లేదా? ఏం చేస్తాం? వెంటనే మనం కాలు తగిలితే ఎవరికైనా దండం పెడతాం. ఎందుకంటే ఇది దేవాలయము. ఇందులో ఎందుకు దేవాలయం అయింది? ఆ జీవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. జీవుడే దేవుడు. ఎవ్వరూ మాంసం తినకూడదు, ఎవ్వరూ మాంసం తినకూడదు. ఆ పత్రి గారు ఆయన జీవితం అంతా దేనికోసం పనిచేశారంటే ఆ మాంసం తినకూడదు. ఆయన ఎవరైతే గుడ్లు తింటారో వాళ్ళకి ఆ పుత్ర శోకం వస్తుంది. ఎవరు ఆ గర్భాన్ని పగలగొట్టడం, గుడ్డు తినడం అంటే కోడి గర్భాన్ని పగలగొట్టడం. అర్థమైందా? ఎవ్వరూ మాంసం తినకూడదు. ఒకసారి నాతో పాటు చెప్పండి. మాంసాహారం విషాహారం, మాంసాహారం రాక్షసాహారం, మాంసాహారం రావణాహారం, మాంసాహారం శూర్పణకాహారం. ఏ స్త్రీ అయితే చేపలను కోసి బిడ్డలకి పెడుతుందో, ఏ స్త్రీ అయితే ఆ మేక గుండెకాయని తెచ్చే బిడ్డగా పెడుతుందో ఆ స్త్రీ శూర్పణక. ఏ స్త్రీ అయినా కానివ్వండి, శూర్పణక జాతి. శూర్పణక అంటే కొమ్ములు ఉండక్కర్లేదు. జంతు జాతిని చంపి హింసలో ఉంటే శూర్పణక రావణుడు, అహింసలో ఉంటే సీత. ఎటు ఉంటావో నీ ఇష్టం. నువ్వు అటు పోతావా ఇటు పోతావా మన చాయిస్. ఒక రకంగా పోతే ఒక విధమైన ఫలితాలు వస్తాయి, ఇంకొక రకంగా పోతే ఇంకొక విధమైన ఫలితాలు వస్తాయి. చెప్పండి. శాకాహారం అమృతాహారం, శాకాహారం సీతాహారం, శాకాహారం రామాహారం. అది ఓకేనా? వేమన చెప్పారు జంతు బలుల గురించి. ఏం చెప్పారు తెలుసా వేమన? దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, ఇమ్మటండ్రి ఇదేమి రిమ్మ తెగులో, అమ్మవారి పేర అందరూ తినుటక విశ్వదాభిరామ. ఏ పోలేరమ్మకి ఏ జంతువుని బలి ఇవ్వకూడదు. అలా బలిస్తే వాడు మనిషే కాదు, ఆ బలి కోరుకుంటావు కదా వాడు దేవతే కాదు. ఏ దేవత ఏ అమ్మ బలి కోరనే కోరదు. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూసాం మనం, ఎన్టీ రామారావు గారిది. ఆ అందులో చెప్పాడు ఆయన, చదివాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు. కాబట్టి ఈ 30 వారంలో మనం ఉన్నాం కాబట్టి మన ఊరి బాధ్యత మనం తీసుకుని ప్రతి గడపకి వెళ్ళి చెప్దాం, అయ్యా మాంసం తినొద్దు, మాంసం అంటే పెంటంట అని చెప్పాలి మనం. మాంసం అంటే ఏమిటది? పెంట. మన తాత చేస్తేనేమో ఊరి చివరికి తీసుకెళ్ళి కాల్చుతున్నాం, పుడుచుతున్నాం. కానీ ఆ కోడిని, ఆ శరీరాన్ని, ఆ శవాన్ని తెచ్చి మనం నింపుతున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా దయచేసి మాంసం తినొద్దు. మీరు వరలక్ష్మి వ్రతం చేయకపోయినా పర్లేదు, అహింసా వ్రతం చేయాలి. మీరు వినాయక చవితి చేయకపోయినా పర్లేదు, అహింసా చవితి చేయాలి. ఓకే, ఈరోజు ఈ సందేశం ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన నిడదవోలు సొసైటీ యోగా మాస్టర్ సుబ్బారావు గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే సార్ మాకు క్లాస్లో వచ్చి ఎంత ఏడుస్తూ ఉన్న వాళ్ళైనా నవ్వించగల టాలెంట్ ఆయనకే ఉంది. అదేదో మీకు చెప్తారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మరి ముందుగా పితామహ పత్రిజీకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యానమూర్తులు అందరూ కూడా యోగాభినందనాలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. మరి ఈ 30 వారంలో ఇది రావడానికి బీజం ఎక్కడ పడింది అని మనం ఒక నిమిషం ఆలోచించినట్లయితే, 2010లో నిడదవోలులో వాకర్స్ క్లబ్ కార్యదర్శిగా నేను వర్క్ చేస్తున్నప్పుడు ప్రసాద్ గారు మాకు యోగాకు రావడం జరిగింది, ఆ వాకర్స్ క్లబ్ రావడం జరిగింది.
ప్రతి ఆదివారం ఉదయం పూట 6 to 8 వాకర్స్ క్లబ్ మీటింగ్ జరిగేది. మీటింగ్ అయిన అనంతరం ఓ ధ్యానం చేస్తే బాగుంటుంది, ధ్యానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రసాద్ గారు మేమే కలిపి ఆ గ్రౌండ్లోనే ప్రతి నెల మొదటి ఆదివారం వాకర్స్ క్లబ్ మీటింగ్ అయిన అనంతరం అదే వేదికని ఈ ధ్యానం క్లాస్ కింద మార్చుకోవడం జరిగిందండి. దీనికి మన ఆకివీడి నుంచి పరాపర రెడ్డి గారు, అలాగే ఉన్నాడు గురుగారు శ్రీనివాస్ గారు కూడా, అలా చాలామంది ప్రతి నెల ఒక గెస్టులనే మా ప్రసాద్ గారు ఇన్వైట్ చేయడం. అప్పట్లో ఈయన ఐడియా ప్రసాద్ అని పేరు. ఐడియా అంటే ఐడియా సెల్ ఫోన్ ఏదో డీలర్షిప్ ఉండేదేమో, అప్పుడు ఐడియా ప్రసాద్ అలా అందరి జీవితాలు మారుస్తుంది ఐడియా అనే ఉద్దేశంతో అలాగే ఐడియాతో అందరి జీవితాలు కూడా మార్పు తీసుకొచ్చారు. ఒకసారి బీజం పోసినట్టు ప్రసాద్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తాం. అలాగా 10 గంటల నుంచి 5 గంటల వరకు కంటిన్యూగా ధ్యానం క్లాసు ఇలాంటి పెద్దల అతిథుల చేత ఆ యొక్క ధ్యానం అవేర్నెస్ కార్యక్రమించడం జరిగేది. అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం. అలాగా కాలేజీ గ్రౌండ్ దానికి వాడుకుంటూ కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ సత్సాయి ధ్యాన మందిరం అని నడదగోలు ఉంటే మళ్ళీ ధ్యాన మందిరంలో కొన్ని రోజులు క్లాసు చేయడం. అది అయిన తర్వాత నందినా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ ఉంది కదా, ఆ కళ్యాణ మండపంలో కొన్ని రోజులు జరపడం. అలాగా అంచెలంచెలుగా చేస్తూ ఉండగా ఇలా కాదు మనకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో మా సోదరి భవానీ గారు ఆవిడ కూడా క్లాస్కి రావడం. ఎలా కాదు మా స్థలం ఇస్తానో మా స్థలంలోనే నేను నిర్మాణం చేస్తానంటే అప్పుడు ఆశ్చర్యపోయాం. ఆల్రెడీ కట్టిన స్థలంలో రావడానికి అంతంత మాత్రంగా ఉంది, మళ్ళా బీజం వేసి మళ్ళా కొత్తగా ఒక పిరమిడ్ కట్టమంటే సాధ్యమైన పనేనా? అందులో ఒక సాధారణ టీచర్ ఆమె, నేను టీచర్ అనుకోండి, అలాంటి ఆమె ఇంత స్థలం ఇచ్చింది కడతాను అంటే ఇంత సక్సెస్ అవుతుందా? ఏదో వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ అవుతా అనుకోవచ్చు, సాధారణ గృహిణి సాధారణ టీచర్ అంటే. అలాగే మీరు ఏటయ్యా నా మాట అన్నారో ఆవిడ స్థలం ఇవ్వడం, దీన్ని బీజం వేయడం, అంచెలంచెలుగా నేనే ఆశ్చర్యపోయాను. అర్ధనారీశ్వర 2 పిరమిడ్లు పక్కన రావడం అంటే ముక్కంటే ఇది 3వ సార్. ముక్కంటి. ఓకే, చాలా సంతోషం. మరి ఇవాళ శివరాత్రి అంటే యోగాకి ధ్యానానికి ఆది గురువు ఎవరైనా ఉన్నారంటే శివుడే. శివుడి ద్వారానే మన ధ్యానం వచ్చినా మన యోగా వచ్చినా. అలాంటి శివరాత్రి రోజున మనం ఈ పుణ్య కార్యక్రమాన్ని జరిపించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇది ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ ప్రపంచంలోనే ఒక పేరుగాంచినటువంటి ఈ యొక్క పిరమిడ్ అర్ధనారీశ్వరి పిరమిడ్ పేరు కంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నవ్వించాలి అన్నారు. సహజంగా మనం ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాం. చిన్నపిల్లలు ఎక్కువ నవ్వుతారు, పెద్ద అయ్యేటప్పుడు నవ్వు తగ్గిపోతుంది. ఒక శాస్త్రం ఉంది, చిన్నపిల్లవాడు రోజుకి 150 సార్లు నవ్వుతాడట, పెళ్ళైన స్త్రీ 120 సార్లు నవ్వుద్దట, పెళ్ళైన భర్త 10 సార్లు కూడా నవ్వట్లేదట. నవ్వు తగ్గిపోయింది. కాబట్టి నవ్వించడం యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. నవ్వుతే హ్యాపీ, నవ్వకపోతే బీపీ అన్నారు. కాబట్టి ఎంత నవ్వుతే అంత ఆరోగ్యం ఉంటుంది. కానీ ఇక్కడ జోకులు చెప్తారంటే స్త్రీలు ఎక్కువ అయిపోయారు. స్త్రీలు అంటే నాకు భక్తి భయం. ఎంచేతంటే భక్తి ఎందుకంటే మరి స్త్రీ జన్మని ఇచ్చి ఒక 9 మాసాలు బిడ్డని పొట్టలో మోసి 9 మాసాలు మోసి బిడ్డని కని పెద్దవాడు అవుతుంటే నా బిడ్డ మీసాలు వస్తేనే పులి 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 అని చెప్పి సర్దాపడుద్ది. తప్పట్లు కడుతూ ఒకసారి తల్లికి. ప్రతి మాతృమూర్తి కూడా తన బిడ్డను చూసి పులి పులి అని సర్దాపడుద్ది. అలాంటి పులి ఒక ఇల్లాల చేతిలో పెట్టిన తర్వాత ఆ ఇల్లాలు మళ్ళా పులిని పిల్లిలా మార్చేస్తున్నాయి. తప్పలు పడతారు, ఇప్పుడు కొట్టరా. అలాంటి పులినే మగవాళ్ళు కొడుతున్నారు, ఆడవాళ్ళు కొడతారా. పిల్లిలా మార్చే శక్తి ఎవరికి ఉంది? మహిళలకే ఉంది. కాబట్టి అలాంటే నాకు భక్తి భయం గౌరవం కూడా. సరే, కాలాతీతం అవుతుంది. చిన్న జోక్ చెప్పుకొని మరి అతిథులు చాలామంది ఉన్నారు. మరి ఒక ఆయన 80వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారట. మనవడు వచ్చి అడిగాడు, తాతయ్య 80వ పెళ్లి రోజు ఎలా జరుపుకుంటున్నాం? 60 పుట్టినరోజుకి మాకు బీపీలు షుగరు థైరాయిడ్ మెల్ల పెద్ద పెద్ద పట్టీలు వేసి తిరుగుతున్నావు, నడనుకో పెద్ద పట్టి, నువ్వు 80వ పెళ్లి రోజు ఎలా జరుపుకుంటున్నావు తాతయ్య అన్నాడట. మనవడు అన్నాడట, లేదురా పెళ్ళైన కొత్తలో మీ నాన్నమ్మ మేము ఎప్పుడూ దెబ్బరాడుకుని పోలేం, తెల్లారు లేతి ఏదో దెబ్బరాటే, ఇద్దరం కలిపి ఒప్పందానికి వచ్చాం. దెబ్బరాడుకున్నప్పుడల్లా ఇలాంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం అవన్నీ వద్దిగా. ఎవరైతే తప్పు చేశారో సాయంత్రం కూర్చొని ఆలోచించుకుందాం. నువ్వు చెప్పిన మాటలో నేను అన్న మాటలో ఆలోచించుకుని ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఒక అరగంట ధ్యానం చేద్దాం అన్నారు. సరే, ఇద్దరు ఒప్పందం అగ్రిమెంట్ అయిపోయింది. నాకే కొంచెం నూడు దూరిసి ఎక్కువరా, నేనే కొద్దిగా ఆవేశపడిని, నేనే తప్పు చేసేవాడిని,
అందుకని నేనే ధ్యానంలో కూర్చునేవాడిని. అందుకని 80వ పెళ్లి రోజు వరకు ఇంత ఆనందంగా ఇంత ఆరోగ్యంగా అలాంటి గురువుగారిలాగా ఉన్నాను అనేటప్పటికల్లా మనోడు ఆడు తెలివైనడు సాఫ్ట్వేర్ బాగా చెప్పవు తాతయ్య, నువ్వు ధ్యానం చేసావు ఆరోగ్యంగా ఉన్నావు, మరి నాన్నమ్మ ఎందుకు నీతో పాటు ఆరోగ్యంగా ఉంది అన్నాడు. లేదురా, నేనంటే నాన్నమ్మకు అనుమానం ఎక్కువ, ధ్యానం చేస్తున్నాను, పడుకుంటున్నాను, బయటికి వెళ్ళిపోతున్నాను అని డౌటు, అందుకని నా పక్కన కూర్చొని నాతో పాటు ధ్యానం చేసేది, అందుకని తన కూడా అంత ఆరోగ్యంగా ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానం ఎంత చేస్తే మీరు అందరూ కూడా 80వ పెళ్లి రోజు కాదు 100వ పెళ్లి రోజు కూడా చేసుకోవచ్చు. సరే నవ్వించమన్నారు కాబట్టి ఇంకో జోక్తోనే ఉపన్యాసం ముగిస్తాను. చదవని పెద్దలందరూ కూడా మంచి మంచి చెప్తారు, మరి నవ్విస్తారని ఏదో నా మీద ఒక అభాండం వేశారు కాబట్టి నవ్వించవలసిన బాధ్యత నా దగ్గర ఉంది. భార్య భర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి మాట్లాడుకుంటూ భర్త అంటున్నాడు, మేమే మన అమ్మాయికి ఇంజనీరింగ్ అయిపోయింది, పెళ్లి చేద్దాం, మంచి సంబంధం చూద్దాం, పెళ్లి కొడుకు ఎలాగ ఉండాలంటే సకాజానుభావుడు, అందగాడు, విద్యావంతుడు, గుణవంతుడు, ధ్యానం చేసి ధ్యానవంతుడు మన వరమగారిలాగా ఉండాలి, అలాంటి అబ్బాయి దొరికిందే చేద్దాం, అప్పటిదాకా కంగారు పడి అమ్మాయికి సంబంధం చూడొద్దు అని. భార్య గోల్మని ఏడ్చేస్తుంది, బొక్క పెట్టి ఏడ్చేస్తుంది. ఇందుకే మన అమ్మాయి సంబంధం అంటే అలాగే ఏడ్చేస్తున్నాం, మంచి అబ్బాయినే కదా చూస్తున్నాం అంటే అప్పుడు ఆవిడంతా కళ్ళు నలుపుకుంటూ, ఏమీ లేదండి, ఈ ఆలోచన అప్పట్లో మా అమ్మ నాన్నలకు వచ్చినట్లయితే పరమగారు దొరికిండేవారు ఎంత సుఖపడేవాడిని అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. వాళ్ళు ఇలా కదిపారంటే సాయంత్రం వరకు జోక్సే చెప్తాను, కాకపోతే మరి చక్కటి కార్యక్రమం ఉంది కాబట్టి ముందుకు వెళ్దాం. మధ్య మధ్యన సందర్భం వస్తే తప్పకుండా మీకు జోక్ చెప్పి నవ్వించడానికి నేను ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. ప్రతిరోజు నిడదవోలు ఉమెన్స్ కాలేజీలో యోగా క్లాసులు జరుగుతూ ఉంటాయి, మార్నింగ్ 6 to 7, అలాగే ఒకసారి 8 వరకు ఉంటుంది. అయిపోయిన తర్వాత ప్రతిరోజు చెప్పిన జోక్ చెప్పకుండా ప్రతిరోజు నవ్వించి వాళ్ళని ఇంటికి పంపడం నా ఆనవాయితీ. ఇంచేతంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా నవ్వుకుంటారు, మగవాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే నవ్వే భాగ్యం లేదు వాళ్ళకి, తల అలా మౌనంగా ఉండడమే. కాబట్టి వాళ్ళ యొక్క దృష్టిలో నేను మగవానే కాబట్టి కాస్త వాళ్ళ బాధ అర్థం చేసుకుని ప్రతిరోజు 5 నిమిషాలు మనసారా నవ్వుకుని వెళ్ళమని చెప్పి పంపిస్తూ ఉంటాను. మీరు అవకాశం ఇచ్చిన సోదరి అనంతలక్ష్మి గారికి, వేదిక నచ్చిన పెద్దలకి, పత్రిజీ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ అవకాశం వచ్చినా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్నారు. ఒకసారి బిగ్ క్లాప్స్ అండి సార్కి. మరి ఈయన జోకులు కావాలనుకుంటే నెక్స్ట్ పౌర్ణమి నుంచి ప్రతి పౌర్ణానికి 24 గంటలు ఇక్కడ ధ్యానం క్లాస్ పెడుతున్నామండి. నెక్స్ట్ పౌర్ణానికి స్టార్ట్ చేసేసుకుంటున్నాం. ఆ ప్రతి పౌర్ణానికి ఈయన జోకులు ఉంటాయండి, కావాలనుకుంటే మీరు అందరు రావచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఆ జోకుల నుంచి లేడీస్ నేర్చుకోవచ్చు, జెంట్స్ నేర్చుకోవచ్చు. సార్ని మేము వాడుకుంటాం ఈ సొసైటీ తరఫున. సార్ ప్రతి పౌర్ణానికి వస్తారు, మీరు కూడా రండి అందరూ పౌర్ణమి క్లాస్కి, ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మరి మన వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు భీమవరం వర్మగారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వర్మగారి గురించి చిన్న మాట. మరి ఇదే అర్ధనారీశ్వర పిరమిడ్ కోసం వర్మగారి ఇంటికి వెళ్ళాం, నేను మా వారు శ్రీనివాస్ మాస్టర్. వెళ్ళి ఒక్కడే అన్నాను, వర్మగారు అంతా అయిపోయింది, కట్టేసాం, రోజుకో ఊరు భిక్షాటం చేస్తున్నాం, సాయంత్రానికి ఎలాగైతే కూలీలకి డబ్బులు తెచ్చేసి అవజేసేస్తున్నాం, కానీ ఇంకా టైల్స్ వర్క్ ఉంది, ఇంకా పెయింట్లు ఉన్నాయి. సార్ మరి మీరు అందరూ 10-20 ఇస్తే చాలదు, తోట సత్యనారాయణ సారు, మీరు, వాసు గారు, భీమవరం సొసైటీ మాస్టర్స్ అందరూ కలిసి ఈ అర్ధనారీశ్వర పిరమిడ్కి టైల్స్ వేయించాలని అడిగేశానండి. ఎస్ అన్నారు. ఓకే, అయిపోయింది, మన టైల్స్ అయిపోయింది. ఒకసారి వర్మ గారికి బిగ్ క్లాప్స్. అయిపోయింది. అలాగే భీమవరం శివాజీ గారు వచ్చారు, వెళ్ళిపోయినట్టున్నారు. శివాజీ గారిని కరెంట్ అడిగానండి. ఈ పిరమిడ్కి అంతటికి ఎంత ఖర్చు అయితే అంత కరెంటు ఖర్చు అంతా భీమవరం శివాజీ గారికి ఇచ్చేసాను. ఆయనకు ఒక్కసారి బిగ్ క్లాప్స్. నెక్స్ట్ మరి వర్మ గారి సందేశం తీసుకుందారు. మొట్టమొదటగా ఎంతటి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని, మనకి ఆనందమైన జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం గారు. క్లాప్స్ కొట్టాం. ఎందుకంటే సార్ ఇందాక ఏదో జోక్గా చెప్పారు, కానీ ఆయన పత్రిజీ మహానుభావుడు అన్న మహానుభావుడు అంటే నా అనుభవం ప్రకారం మనిషికి 2 జీవితాలు, ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం. అర్ధనారీశ్వర తత్వం అంటే
మేము సోమవారం నేను చదువుకున్నప్పుడు శివాలయంకి వెళ్ళేవాడిని, బ్రాహ్మణులు అన్నీ చేసేవారు, ఏమీ తెలియదు. దసరా ఉత్సవాలకి దసరా జరుగుతుంది కదా, వేషం వేసుకొచ్చేవాడు, ఒక్కడే వేషం వేసుకొచ్చేవాడు, దసరా వేషగాడు. ఇలా తిప్పి తీసేవాడు, ఇలా తిప్పి చూపించేవాడు, ఇలా చూసేవాళ్ళం. అది కూడా అర్థం తెలియదు. కానీ పత్రిజీ అన్న మహానుభావుడు వచ్చిన తర్వాత, ఒరేయ్ నీలోనే అర్ధనారీశ్వర తత్వం ఉంది, ఆడా మగం ఉంది అని చెప్పారు. ఓకే, అది కాకుండా ఇంకొకటి చెప్పాడు ఆయన. ఆయన ఏం చేశాడు తెలుసా? సార్ ఏదో సరదాగా చెప్పారు కానీ మమ్మల్ని ముందు మగవాళ్ళు కూర్చోమన్నారు, ధ్యానం చేసాం. ఎలా ఉందరా శక్తి, ఎందుకు బాగుంది శక్తి? ఆ శక్తేరా నీ భార్య నీ ఎదురుగుండా ఉందరా, అసలు శక్తి అదేరా, దాన్ని పట్టుకోరా అని చెప్పాడు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, నారి అర్ధనారి ఈశ్వర అంటాం, కానీ అసలు ఈశ్వర తత్వం నారీకే ఉందని రుజువు చేసిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంతకుముందు నేనే చెప్తున్నాను అనుభవం. ఇంట్లో ఒక ఆడదంటే వంటలు వండటం, పిల్లల్ని చూసుకుంటాం, పని చేయటం, ఏదో ఒక పని మనిషిగా ఏదో ఉండటం ఉండేది. కానీ కాదురా, చెప్తారు అందరూ, ఉపన్యాసాలు చెప్తారు, అబల కాదు సఫల అని చెప్తారు. అది కాదు, అది చూపించి ఈ రోజున ఇంతమంది స్త్రీ జాతిని అద్భుతంగా రోడ్డెక్కి నాలో ఇంత శక్తి ఉంది, ప్రపంచానికి విశ్వానికి ఇంత శక్తి ఇవ్వగలమని అనంతలక్ష్మి గారు, ఇంకా ఇక్కడ ఉన్నారు, ఇంకా ఈ పిరమిడ్కి స్థలం అన్నీ చేసిన మాస్టారు, ఇంకా ఎంతమంది ప్రతి ఊళ్ళోని కాదు ప్రతి ప్రాంతంలో ఇంత గొప్ప మంది మహిళలందరికీ ఈ రోజున నేను శివరాత్రి రోజున ఆ పత్రిజీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా అనంతమైన శక్తి ఉన్నది మాత్రం వాస్తవం. మరి ఆ శక్తితో మిమ్మల్ని అందరినీ కోరేది అదే. ఆ మహానుభావుడు మరి ఇంటింటికి నిజంగా తిరిగినప్పుడు కూడా ఆ స్వర్ణమాల పత్రి మేడం గారు ఆ రోజున ఆవిడ ఇవ్వటం నాకు అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం, ఇలా అంటే ఏదో సరదాగా అన్నాం, కానీ నిజంగా మరి భార్యని కాదని, మరి ఎవరు ఎంతోమంది ప్రాపంచికంగా తీసుకోండి, భార్యని కాదని నిర్భయంగా ఇంట్లో ఉంటూ కూడా మరి పని చేయటం అనేది ఎంత కష్టమో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఆయన ఇంటింటికి గడప గడపకి తిరిగి మనల్ని అందరినీ తయారు చేశాడు మహానుభావుడు. అంచేత ఆయనకి క్లాప్స్ కొట్టుకుని, అదే విధంగా ఆయన గురు దక్షిణగా మనందరం కూడా అందరికీ కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పి సప్తాహాలు పెట్టి, ఇదిగో ఈ రోజున రాంబాబు గారు, అనంతలక్ష్మి గారు, నిడదోలు మాస్టర్స్, ప్రసాద్ గారు, ఇంకా ఈ మిత్ర బృందం శ్రీదేవి గారు, అందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసిన దాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ గొప్ప కార్యక్రమం ఈరోజు జరగటం, మరి నిజంగా చేయటం మామూలు మాటల కాదు, మాటలు అందరూ చెప్పేస్తాం ఏదైనా సరే, కానీ ఈ కార్యక్రమం నిజంగా మరి అనంతలక్ష్మి గారు మీకు నిజంగా ఒక్కసారి రాంబాబు గారికి, మీకు, ప్రసాద్ గారి, ఇక్కడ ఉన్న మిత్ర బృందం అందరికీ కూడా నేను పత్రిజీ గారి తరపున ఆ మహానుభావుడు ఇంత గొప్ప కార్యక్రమం ఇంత శక్తి ఇచ్చి మీ అందరినీ నడపటం, ఆయనకి పత్రిజీ గారికి అనలేని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ. వశిష్ఠ గౌతమ్ చెప్పరా? మరి ఇంకొక విషయం, అందరూ ఉన్నారు కాబట్టి మనకి పత్రిజీ మహానుభావుడు ఎన్నో మన గొప్ప కార్యక్రమాలు ఇచ్చాడు. మరి అక్కడ బెంగళూరు కర్తాల్ పిరమిడ్, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ అద్భుతమైన పిరమిడ్, కర్తాల్లో కైలాసపురి పిరమిడ్ గొప్పగా ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనందరి కోసం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఆయన ఆశయం మనకు దయచేశాడు ఆ మహానుభావుడు. మరి ఒకసారి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఆ ఉత్సవాలు ఆయన బెంగళూరు పిరమిడ్లో బుద్ధ పౌర్ణమికి, కైలాసపురిలో మరి డిసెంబర్లో జరుగుతాయి. అలాగే మనకి ఆయన ఇచ్చిందే, ఆయన ఆశయమే, ఆయన ఆదేశమే, అది ఉగాదికి ఇక్కడ చేయండి అని చెప్పారు. 7 రోజులు అందరూ మాస్టర్స్ మన వాళ్ళందరూ కలిసి మన వసుదయ కుటుంబంగా తీసుకుని అందులో మనం సహకారాలు పంచిపెట్టి మనందరం కూడా దానిలో ఒక భాగం కావాలని మరి ఈ రోజున మీ అందరినీ కూడా అక్కడికి వచ్చి అద్భుతమైన ఆ ఉగాది ధ్యాన మహాయజ్ఞంలో 6వ యజ్ఞం దానిలో మీరు అందరూ పాల్గొవాలని అది కూడా మరి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి
నిడదవోలు సొసైటీ అన్నది ఒక మొట్టమొదటి బీజం వేసిన ప్రసాద్ మాస్టర్కి ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ సొసైటీని ఒక్క మనిషిగా తిరిగి ప్రతి మనిషిని క్లాసులు పెట్టి నన్నే ఎన్నోసార్లు పిలిపించి క్లాసులు చెప్పించారు. చాలా కృషి చేశారండి. ఆయన కృషికి తగ్గ ఫలితం ఈరోజు లభించిందండి. ఆయన ఎంత అందరినీ మీరు రండమ్మా, నన్ను ఎప్పుడు అనేవారు, అమ్మ నువ్వు రావాలమ్మా, నువ్వు వచ్చి కట్టించాలమ్మా అంటే ఆయన ఏదో వేళాకోళంగా అంటున్నారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఆ రోజు అన్న మాట ఏమిటి అన్నది ఆయన ద్వారా పత్రి సారే ఇలా పలికించారు. నువ్వు రావాలమ్మా, నువ్వు రావాలంటే అన్నయ్య గారు మీరు కట్టండి అనేదాన్ని. నేను కట్టండి అంటే రామ్మ రావాలి రావాలని. అప్పుడు మొన్న అంటున్నారు ఆయన, అమ్మ ఎప్పుడు నిన్ను కోరుకున్నాను, స్టార్ట్ చేసిన కానించి నువ్వు వచ్చి కంప్లీట్ చేయాలని నేను కోరుకున్నాను, ఈరోజు అదే జరిగింది తల్లి అంటున్నారు ఆయన. మొన్న తిరుపతిలో చెప్తున్నారు యజ్ఞానికి వెళ్ళినప్పుడు. అంటే ఎంత ఉంది అంటే మనకు తెలియకుండానే కొన్ని విషయాలు జరుగుతాయి. ఆయన కష్టపడిన కష్టానికి ఫలితమే ఈరోజు అర్ధనారీశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం. మరి ఆయన సందేశం తీసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను ఎంతమందికి తెలిసింది మీలో? థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. అలాగే మన గురుగారు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. అలాగే ఈ ధ్యానాన్ని నాకు అందించిన మన వెంకటేశ్వరరావుకి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకుందాం. నేను ఈ ధ్యానం మొదలెట్టి మార్చి 28, 2006 సరిగ్గా రేపు మార్చి 28 వస్తే 30 సంవత్సరాలు పూర్తవుతాయి. నాకు పునర్జన్మది. అంతకుముందు నా దగ్గర లేని అలవాటు లేదు. 2006 సంవత్సరాలు పూర్తవుతుంది. సారీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ధ్యానాన్ని వదలలేదు, ధ్యాన ప్రచారాన్ని వదలలేదు, పిరమిడ్లు కట్టించడం ఆగలేదు. శక్తి, ఈ ఎనర్జీ అంతా కూడా ఆ ధ్యానం వల్ల, వెంకటేశ్వర కూడా తిరగడం వల్ల, పత్రికారు కూడా తిరగడం వల్ల ఒకసారి ఇది నేను పొందిందని నాకు బాగా విశ్వసించాను. మన దగ్గరికి 2004లో సార్ వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు అప్పటికే పరిచయం. సార్ ఏలూరు వస్తున్నారు రమ్మంటే ఆ ముసలోడు వస్తుంటే నేను ఎందుకు రావాలని వెళ్ళా. 2006 తిరుపతిలో పెట్టినప్పుడు సంగీత ధ్యాన యజ్ఞం పెట్టినప్పుడు 3వ రోజు కార్యక్రమానికి వెంకటేశ్వరరావు బలవంతం మీద వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇక ఈ పిరమిడ్ విషయానికి వస్తే మార్చి 2017 నవంబర్లో అనుకుంటా కృష్ణాష్టమికి సార్ ఎదురుగుండా కుటుంబరారు సత్యనారాయణ దంపతులు కట్టిన పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చి ఆ పిరమిడ్ ఓపెన్ చేసి మన నందిన చారిటబుల్ ట్రస్ట్లో క్లాస్ పెట్టాము కృష్ణాష్టమికి సార్ది. ఆ క్లాసులో నేను చెప్పాను ఇలాగా, నాకు పిరమిడ్ కావాలి సార్ అంటే, నువ్వు కడతావురా అన్నాడు. అంతే. ఎక్కడ కడతాను ఆయనే చెప్పలేదు, నేను నువ్వు కడతావురా అన్నాడు. నాకు 100-120 మంది కూర్చుని పిరమిడ్ కట్టాలని సార్ అని, నువ్వు కడతావురా అన్నాడు. అప్పటికి 84 క్లాసులు అయినాయి, జనాలు వస్తలేదు. మరి జనాలు రావట్లేదు, నేను ఎలా కడతానంటే 100 సెంచరీ పూర్తి అయ్యి నీకు కట్టేస్తావు అన్నాడు. సరిగ్గా 101 క్లాసులో ఈ మేడం నాకు దగ్గరికి వచ్చి, ఈ పిరమిడ్ ఈ స్థలం ఇస్తాను, ₹1,00,000 ఇస్తాను అని చెప్పడం, ఆ వెంటనే కుటుంబరావు ఆయన వచ్చి నేను 1,00,000 ఇస్తాను, 2 లక్షలతో పని మొదలెట్టి నువ్వు అన్నారు. అలాగా ఆ డబ్బులతో ముందర స్టార్ట్ అయ్యి 3 పౌర్ణమి ధ్యానాలు చేశాను. మన విజయమ్మ, దేవి, మేమందరం వెంకటేశ్వరరావు 15-20 మంది కూర్చుని 3 పౌర్ణమి ధ్యానాలు చేస్తే 3 పౌర్ణమి ధ్యానాల్లో 2 పిరమిడ్లు కనపడ్డాయి నాకు. అప్పుడే వెంకటేశ్వరరావు క్వశ్చన్ చేశారు. చాలామంది అన్నారు, ఒకటే దిక్కులేదురా బాబు అంటే, నువ్వు 2 అన్నా 2 కడతాం అంతే. నేను అన్నదానికి అనండి అన్నారు. అప్పుడు ఈ టీం అంతా కూడా నేను అన్నదానికి కడతాం అన్నారు. ఏదో అయిపోయిందా అలా ప్రారంభించి నెమ్మదిగా 2019లో మన ఎమ్మెల్యే శేఖరరావు జవహర్ గారితో మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేయించి ఈ పిరమిడ్ నిర్మించి, ఆ తర్వాత నెమ్మదిగా మీ అందరిని నా శక్తి మేరకు మీ అందరితోటి
కలిసిమెలిసి వెళ్తా నా ఎనర్జీ కొద్దిగా లాస్ అవుతుందిరా అని అనుకునేటప్పటికి అనంతం దగ్గరికి వెళ్ళా. మీరు చేయండి అన్నది కానీ రాలేదు ఆవిడ. చాలా 2 సంవత్సరాల దాకా రాలే. తర్వాత ఆవిడే వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. గట్టిగా అనంతంకి మీకు ఆ రాంబాబు గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్తూ త్వరలోనే మరింత హంగులతోటి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు ఈ పిరమిడ్ కంప్లీట్ చేయాలని పత్రిక గారిని 2-3 సార్లు అడిగారు. ఆ రోజు ఒరేయ్ నా జేబులో డబ్బులు లేవు, లేకపోతే నీకు ఇచ్చేద్దునరా అని అన్నాడు. సో ఆ ఇచ్చేవాడు కట్టేవాడు వస్తానన్నప్పుడు ఆ మాటలని ఏలూరు శాసకరావు గారు ఐరన్ అది ఇచ్చారు. పత్రిక గారు నా జేబులో డబ్బులు లేవు అంటే అప్పుడు ఏలూరు శాసకరావు గారు వచ్చి దీనికి ఐరన్కో సిమెంట్గా ఇచ్చారు. ఐరన్ కండి అదే ఫౌండేషన్ లెవెల్లో ఉంది. ఆ రోజు సార్ ఇక్కడికి వచ్చే అక్కడ ప్రకృతి వ్యాధిలో సార్ని అడిగితే సార్ నేను రాను నీ దగ్గరికి అన్నారు. కానీ ఇక్కడ మన పేరవరం వచ్చారు సార్. అప్పుడు వచ్చి నేను అడగకుండానే వెంకటేశ్వరరావు ఏరా నెడదలోడు రమ్మన్నాడు వెళ్దాం అని అన్నారు. 4ంటికి చెప్పారు నాకు. 6ంటికి ఇక్కడికి అరేంజ్మెంట్ చేసాను. కేవలం 2 అవర్స్ పునాది వీళ్ళలో ఉంది. అప్పుడు రాడ్ బెండింగ్ కూడా డబ్బులు అట్టిపోయాడు, జేబులో డబ్బులు లేవు. ఏదో కింద మీద పడి నైకయ్యి అరేంజ్ చేసి మన పెట్రోల్ ప్రసాద్ సెలవు కప్పితే కూడా డబ్బులు లేకపోతే అన్ని సెలవు నువ్వే తెచ్చుకో అన్నాను కూడా. ఆ స్టేజీ మీద శాసకరావుడు ఎర్నేని ప్రసాద్ గారు మా ఈ స్థలదాత అందరం కూర్చొని మాట్లాడుతూ అప్పుడు నేను నా స్వాగతంలో నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు వెంకటేశ్వర గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. నేను ఏదైతే చెప్పానో దాన్ని ఇలా నా జేబులో డబ్బులు లేవురా అని జేబులో ఖర్చీఫ్ ఒకటి ఉంటే ఖర్చీఫ్ ఇచ్చారు నాకు. ఏ డబ్బులు అనుకోరా అన్నారు. సరిగ్గా ఆయన నోట్లోంచి ఆ మాట అన్నారో లేదో వెంటనే శాసకరావు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి ఇస్తానన్నారు. ఆ 1,00,000తో పాటు అలాగా దగ్గర 30 లక్షలతోటి దీన్ని ఫౌండేషన్, కాంపౌండ్ వాళ్ళు, ఎదర్ షెడ్డు ఇవన్నీ ఇది కష్టపడి కాదు అంతా ఇష్టపడే చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే భీమవరం సొసైటీ అధ్యక్షులు తోట సత్యనారాయణ గారు మరి ఇవ్వటంలో అంటే ఇక్కడ మనకి భవానీ మేడము 10 సెంట్లు ఇచ్చారు మనకి స్థలం. ఇది వారికి ఒక్కసారి ప్రణామాలు. ఇవ్వటం అంటే మామూలు విషయం కాదండి. కోట్లు ఉండొచ్చు కానీ ఇచ్చేటువంటి గుణం ఉండాలి మనలోనూ. గుణం లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా ఇక్కడే పెట్టుకుంటాం, చిటిక్కుని చచ్చిపోయి వెళ్ళిపోతాం, అంతే, ఫినిష్ అయిపోయింది మన జీవితం. కానీ ఈ భూమి మీద ఉండగానే ఏదైతే పొందాలో అది పొందినవాడే గ్రేట్ సోల్ అండి. ఇది మనకు పత్రిసారి నేర్పించారు. అది ఫుల్గా ఉపయోగించుకుంటూ ఇవాళ భీమవరం సొసైటీలో ఎవరు ఏది అడిగినా ఎస్ అంటూ వెళ్ళిపోతూ ₹1,00,00,000 సైటు పిరమిడ్కి ఇచ్చారండి ఇప్పుడు భీమవరంలో. మరి ఆయన సందేశం తీసుకుందారు. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారు అనేటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఒకసారి మీకు క్లాస్ కొట్టాను. మరి వేదిక నిర్ణయించిన పెద్దలందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు తెలుపుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున ఈ అర్ధనారీశ్వరి పిరమిడ్ ఓపెన్ చేయటం మరి ఈ ఊరు చేసుకున్నటువంటి మహాభాగ్యం. అర్ధనారీశ్వరి అంటారే కానీ ఉండి కొలిది స్త్రీతత్వమే ఎక్కువ ఉంటుంది, పురుషుని పక్కన పెట్టేస్తున్నారు. మరి ఈ పిరమిడ్కి మరి ప్రసాద్ గారు మరి ఎంతో కృషి చేశారు. మరి ఒకసారి ప్రసాద్ గారికి ఒకసారి బిగ్ క్లాస్ కొడదాం. మరి అనంతమైన అనంతలక్ష్మి గారికి ఒక్కసారి మరి ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఆయన రాంబాబు గారు కనపట్టలేదు మనకి. ఇప్పుడు రాంబాబు గారు ఇక్కడికి వచ్చినా వంటలైన రెడీ అయినా అని అడుగుతారు ఆవిడ. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అర్ధనారీశ్వరం ఎక్కర్లేదు, నారీశ్వరి అను. మరి మన సొసైటీలో ఒక స్త్రీ శక్తి గొప్ప శక్తి. మరి ఏ సొసైటీలో కూడా
ఎంతటి శ్రీశక్తి ఉన్నటువంటి ఏకైక సొసైటీ అంటే ఒక పిఎస్ఎస్ఎం ఒకటే. పత్రిజీ గారు చాలా తెలివైన వాళ్ళు. ఒక ఇల్లు శాంతంగా ఉండాలంటే ముందర ఏం ఉండాలి? ఇంట్లో జ్ఞానం కాదు, ఇంట్లో ఇళ్ళాలి ముందర జ్ఞానం చెయ్యాలి. అందుకని ఫస్ట్ పత్రిజీ గారు శ్రీ మహాచక్రాలన్నీ, జ్ఞాన మహాచక్రాలన్నీ స్త్రీలకు ఉద్దేశించి పెట్టారన్నమాట. మహిళా జ్ఞానం చక్రాలు ఊరినే పెట్టలేదైనా. ఎప్పుడైతే స్త్రీ ఎప్పుడైతే జ్ఞానం చేసిందో, ఈ చేశారో, ఆ ఇల్లు ఇంకా ఎలా ఉంటుంది? అందుకని చాలా తెలివైనటువంటి మన పత్రిజీ గారు ఒకసారి బిగ్ క్లాస్ కొట్టుకుందాం. అక్కడి నుంచి అంతా శాంతంగానే ఉంటుంది మనకి కుటుంబంలో. మరి ఇటువంటి ఎన్నో పిరమిడ్లు సొసైటీలో వచ్చినాయి. సపోజ్ వరల్డ్ వైజ్లో 25,000 పిరమిడ్స్ వచ్చినాయి. మరొకసారి ఎంత పిరమిడ్ సొసైటీ అంటే గ్రేట్ మాట. మరి నేను ప్రపంచంలో కల్లా గ్రేట్ పిరమిడ్ ఏంటది? గేజా పిరమిడ్లో 2 hours నేను చేశాను పత్రిజీ గారి ద్వారా. ఆ భాగ్యం నాకు కలిగింది. పత్రిజీ గారితో ధ్యానం చేసే భాగ్యం నాకు కలిగింది. అలాగే బోస్నా పిరమిడ్లో కూడా ధ్యానం చేసే భాగ్యం పత్రిజీ గారు నాకు కల్పించారు. ఇది అద్భుతమైన శక్తి. మరి నేను ఎన్నో పత్రిజీ గారు చాలా తిరిగాను. మరి ఈ సొసైటీలో ఏముందంటే మెయిన్ ఆయన చెప్పింది ఏంటంటే జ్ఞానము, శాకాహారము, ఈ రెండు కూడా 2 పుష్పాలు అన్నారు ఆయన. ఎవరైతే జీవితంలో జ్ఞానము, శాకాహారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. ఇంకా చూసుకోక్కర్లేదు. అటువంటి ఇది చాలా మీరు ఈ 2 తెలుసుకున్నట్లయితే ఎవరైతే జ్ఞానము, శాకాహారం చేశారో వాళ్ళందరూ కూడా పిరమిడ్ మాస్టర్లు. మరి అందరం కూడా జ్ఞానము, శాకాహారం కంపల్సరిగా. మరి శ్రీనివాస్ గారు మరి శాకాహారం గురించి కూడా గట్టిగా చెప్పారు, స్ట్రాంగ్గా చెప్పారు ఆయన. మరి అందరూ కూడా శాకాహారాలు ఇవ్వాలి. శాకాహారం ధ్యానం చేసి జ్ఞాన ప్రచారం కూడా చేసి అందరూ కూడా ఆనందంతో ఉండాలని ఆశిస్తూ ఇటువంటి ఈ శివరాత్రి రోజున ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మన తణుకు సొసైటీ అధ్యక్షులు రంగారావు గారు సందేశం తీసుకున్నారండి. ఆయన ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ధ్యానంలోకి వచ్చింది తక్కువ టైమే. ఆయన వచ్చింది మన అందరికన్నా వెనకాలే వచ్చారు. కానీ అద్భుతంగా శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సత్యం తెలుసుకున్నారు కాబట్టి. ఆయన మన నిడదవాళ్ళ పిరమిడ్లోనే అన్నారు ఒకరోజు క్లాస్కి వచ్చి, నేను ఎన్వి రెస్టారెంట్ నడిపాను, అది పాపం అని తెలిసి నేను దాన్ని పక్కన పెట్టేసి ఆ పాపాన్ని, నేను చేసిన పాపాన్ని తొలగించుకోవటానికే నేను ఈ శాకాహార ర్యాలీలు చేస్తున్నాను అన్నారు. అంటే ఒక సత్యము ఒప్పుకోవటం అంటే మామూలు విషయం కాదండి. ఆ సత్యము ఎవరు ఒప్పుకుంటారంటే దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ. మరి రంగారావు గారి సందేశం తీసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి గట్టిగా కరతాళ ధ్వనులు కలుపుకుందాం. అలాగే ఈ అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కూడా గట్టిగా కరతాళ ధ్వనులు. ఈ స్థలం దాత అయినటువంటి భవానీ మేడం గారికి, తర్వాత దీనికి సహకరించిన ప్రసాద్ గారు అయితే, మీ ధ్యానులు అయితే అనంతలక్ష్మి గారు, రాంబాబు గారు, అందరికీ కూడా చాలా గట్టిగా కరతాళ ధ్వనులు తెలుపుకుందాం. మనందరికీ ఒక పుస్తకం చదువుతుంటే మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి అర్థం మారుతూ ఉంటుంది, మనకి తెలిసే విధానం మారుతూ ఉంటుంది. అలాగే ఒక మనిషిని చూసి మన చూసే దృష్టి బట్టి ఆ మనిషిని నిర్ణయించవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అనంతలక్ష్మి గారైనా, రాంబాబు గారైనా, ఇంకెవరైనా వాళ్ళు చేసే పనిని చూడాలి. అది ఎప్పుడు కనిపిస్తుంది? ఆ పని పూర్తయినప్పుడు కనిపిస్తుంది. ఎక్కడైనా ఈ పని చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి. అంత డెడికేషన్గా చేసేవాళ్ళని పత్రి సార్ అన్ని చోట్ల ఎదుక్కున్నారు, వాళ్ళు అలా నిలబెట్టుకున్నారు. మొత్తం పిరమిడ్ మాస్టర్లు అంతా డెడికేషన్గానే ఉండాలి.
అన్ని సినిమాలు ఒకలాగా ఉండమంటారు, పిరమిడ్ మాస్టర్లు అంతా ఒకలాగా ఉండరు. తణుకు అది తలుక్కుమంటది, తణుకు పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా తలుక్కుమంటది. ఆ డెడికేషన్ తోటే చేస్తాం ఎక్కడున్నా, అందులో అనుమానం లేదు. తణుకు పిరమిడ్ మాస్టర్కి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మనకి యాదవాల్ సొసైటీ అధ్యక్షులండి నాగేశ్వరరావు సారు మరి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు యాదవాల్ చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఎంతో అద్భుతంగా చేస్తున్నారండి. ప్రతి పల్లికి అక్కడ ధ్యానం నేర్పిస్తూ మేడం అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. అక్కడ ప్రతి పౌర్ణానికి క్లాసులు నడపడం, వన్డే క్లాసులు నడపడం, వాళ్ళు టీముని చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుందండి. నాగేశ్వరరావు సార్ ఒక డిసిప్లిన్లో నడిపిస్తారు. డిసిప్లిన్ అనేటువంటిది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మరి అంత గ్రేట్ మాస్టర్ సందేశం తీసుకుందారు. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మరి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి అనంతలక్ష్మి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆ మేడం గారిని నేను తాడేపల్లిగూడెం గార్పాటి సత్యనారాయణ గారి ఇంట్లో చూశాను. ఆవిడ పత్రికారి కాళ్ళు ఒత్తుతూ తణుకు పిరమిడ్ 2 నెలలకు నేను పూర్తి చేస్తాను సార్, నాకు అవకాశం ఇవ్వండి అన్నారు. ఏంటి ఇంతమంది మగవాళ్ళు ఉండి అలాగే చూస్తున్నారు, ఈవిడేంటి ఇంత మాటలంటుంది, ఈవిడ పూర్తి చేస్తానంటుంది, 2 నెలలు పూర్తి చేస్తానంటుంది, మాటలు ఇలాగ బలుగుతూ ఉంటారు అనుకుంటే ఆడవారు అనుకున్నాను. కానీ అది అక్షరాల నిజమేనండి. ఎందుకంటే తణుకు పిరమిడ్ అలాగే చేశారు, కానూరు అగ్రహారం పిరమిడ్ కూడా 2 నెలల్లో పూర్తి చేశారు. ఆ ఘనత కూడా ఆవిడదే. 18 రోజులు, 14 రోజులు. మరి పేరవారం ఎన్ని అగాధాలు సృష్టించబడినా సరే దాన్ని ఆకారు కప్పు ఆవిడ చేతుల మీద రావటం అంటే పత్రికారికి తెలుసు ఎప్పుడో స్త్రీ శక్తి అద్భుతం, స్త్రీ శక్తి అద్భుతం, తీయాలి బయటికి, తీయాలి బయటికి, తీయాలి బయటికి, తీయాలి. ఈరోజు అందరూ కూడా ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా స్త్రీమూర్తులే కనపడుతున్నారు. అవునండి. మరి బలం మీదా మాదండి? మీదే. మరి స్త్రీమూర్తి మా మగవారు ఆకలైనా తట్టుకోరు, బాధ వచ్చినా తట్టుకోరు, ఏదైనా ముందలే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి చూడండి, అవునా కదా? మరి ఈ పిరమిడ్ ఓపెనింగ్ అవ్వటానికి కారణం మరి మేడం గారే కదా. మొన్న ఒక చిన్న ఉదాహరణ, ఆవిడ యొక్క శక్తి ఈ ఎంటమే కానీ నేను చూడలేదు. మా ఊరు వన్డే క్లాస్ జరుగుతుంది, మేడం గారు వచ్చారు. మేము ఏదైనా డొనేట్ చేయాలంటే ఊరంతా మనవాళ్ళు అనేవాళ్ళ దగ్గరికి వెళ్తే 1000, 500, 10,000, 15,000 పో చేయగలుగుతాను. కానీ మేడం గారు వచ్చి ఇలాగన్నారు, అంతే 36,000 అరగంటలో పో చేసుకున్నారు. మరి ఆ శక్తి ఎవరిదండి? స్త్రీమూర్తిదే. మరి అంత అద్భుతంగా చేస్తుంటే నాకు చిన్న స్వార్థం ఏర్పడిందండి. ఇప్పుడు మరి మీరు అవునంటారో కాదంటారో నాకు తెలీదు. మరి ఇక్కడ ఇంత అద్భుతంగా చేశారు, మనకి కూడా అక్కడ వన్డే క్లాసులు జరుగుతున్నాయండి. పిరమిడ్ 18 ఉంది, అందులోనూ 70-80 మందితో వన్డే క్లాస్ చేసుకుంటున్నాం ప్రతి నెల. మేము కూడా ఇస్మెంట్ హాల్ ఒకటి నిర్మించుకోవాలి, పైన పిరమిడ్లు వేసుకోవాలి. కాకపోతే స్థలం ఒకటి చూసి ఆ మేడం గారికి అప్పచెప్పేస్తే అద్భుతంగా అయిపోద్ది. ఇక మరి నా మైండ్లో అంటే నా స్వార్థం కాదండి, అందరికీ అందించాలనే స్వార్థం అనమాట. మరి ఏదో రంగా మేడం గారికి అప్పచెప్పేస్తే శుభ్రంగా ఇలాగే హాలు పిరమిడ్లు అన్నీ కూడా సమకూర్తాయి అనే ఒక స్వార్థం నాలో ఏర్పడిపోయిందండి ఈరోజు. మరి చక్కగా ఏదో స్థలం చూసుకుంటా మీకు అప్పచెప్తాం, మీ చేతుల మీదగానే మాకు కూడా పిరమిడ్ అవ్వాలనేది నా కోరిక. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అప్పచెప్పేస్తే మా రాంబాబు గారిని పెట్టుకుని ఆయన్ని నలిపేస్తారు. కానీ రాత్రే అన్నారని చెప్పాను కదండి, ఈ పిరమిడ్ అయిపోయాక ఎక్కడన్నా కళ్ళు మూసుకుని అలా ఉండిపోతాను, ఇంకా నేను చేయలేకపోతున్నాను నీకు అన్నారు. అప్పుడు అన్నాను, ఒకటే అన్నాను, జీవితం చేయటానికి ప్రణాళిక చేసుకుని వచ్చారు, మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటే కుదరదని కూడా చెప్పేశాను. పత్రికారితో పిరమిడ్ ఓపెనింగ్ ఎలా ఉంటుంది? శ్మశాన వైరాగ్యం
ప్రసిద్ధి. అలాగే మేము కూడా ప్రతి పిరమిడ్కి అలాగే అనుకున్నాం. మళ్ళీ ఎవరో పిరమిడ్ కడతారనుకునేవాళ్ళం, మళ్ళీ పరిగెట్టేవాళ్ళం. సో రాంబాబు గారు మళ్ళీ పిరమిడ్ వస్తుంది, మళ్ళీ పరిగెడతారు. అది మామూలే. రోజు పిరమిడ్ కట్టేసిన ప్రతిసారి ఇలాగా వైరాగ్యం వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఎవరో కడతాననగానే వైరాగ్యం. కానీ నాగేశ్వర గారు తాళ్ళపూడిలో నాకు అర్ధనారీశ్వర పిరమిడ్ కావాలి. కాదు, ఇప్పుడు అప్పుడే చూడండి, అందరూ పోటీ. ఇగో ఇక్కడ భీమవరం ఆయన ₹1 సైడ్ ఇచ్చారు, కానీ ఇప్పుడు పిరమిడ్ అడుగుతున్నారు. సైట్నే ఇచ్చేసాను, పిరమిడ్ మేడం కట్టేస్తారు. నాకు స్వార్థం వచ్చేసింది. ఇంకా రాంబాబు గారు ఎప్పుడు పడుకోరు, కళ్ళు మూసుకొని. స్థలం వచ్చేసింది కానీ పిరమిడ్ ఏమి ఎక్కలేదు. రాంబాబు గారిని మనం కిడ్నాప్ చేసి తీసుకుపోదాం, అప్పుడు ఆవిడే వస్తారు. ఏమండి, రాంబాబు గారిని కిడ్నాప్ చేసిన నా యొక్క దివ్యమైన శక్తితో నా దగ్గరికి వచ్చేలా చేసుకోగల కెపాసిటీ ఉంది. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. ఓషో, పత్రి గారిని, వీళ్ళందరినీ ఏమని పిలుస్తారు? అసలు వాళ్ళకి ఆ శక్తి ఎలా ఉంది? బుద్ధుడు వాళ్ళ యోగుల, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యోగులే. ఓకే, ఇప్పుడు రాంబాబు గారిలో విషయం తెలియట్లేదు కాబట్టి చెప్తున్నా. ఎవరైతే ఆ స్త్రీతత్వం మేళవించిన పురుషులు, ఎవరైతే స్త్రీతత్వం మేళవించిన పురుషులు ఉంటారో వాళ్ళే బ్రహ్మర్షులు, వాళ్ళే పత్రిక. అందుకని ఆయనకు ఆ ఆకర్షణ. అది ఇందాక సత్యనారాయణ గారు అంటుంటే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. స్త్రీతత్వం మేళవించిన పురుషులు, అందుకనే ఓషో, పత్రి గారు, బుద్ధుడు, వీళ్ళందరికీ ఆ ఆకర్షణ. థ్యాంక్ యూ సార్. అలాగే మనకి నెక్స్ట్ మన భీమవరం శివాజీ గారండి, అద్భుతమైన గ్రేట్ మాస్టర్. ఎక్కడి నుంచి ఏ వర్క్ వచ్చినా ఎస్ ఎస్ అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మామూలు విషయం కాదు. మొన్నే అన్నారు, మేడం మీరు ఎప్పుడు వశిష్ఠ గౌతములనే చెట్టు కింద గీసుకుని కూర్చుంటే ఈ ప్రపంచం అంతా ఎవరు చేస్తారు అని అడిగారు నన్ను. మీరు బయటకు విడుదలవుతే ఊరికో పిరమిడ్ వచ్చేస్తుంది అన్నారు. దట్ ఈస్ గ్రేట్ మాస్టర్. మరి ఆయన సందేశం తీసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. సభకి నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమల్ల మేడం గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించి ఒకే ఒక్క వ్యక్తితో మరి కర్నూలులో బుద్ధా పిరమిడ్ స్థాపించారు. ఈరోజు మరి వేలు లక్షల మంది అందరూ ఉన్నారు అని అంటే ఆయన ఒకే ఒక్క సంకల్పం, అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు కావాలి, అన్ని ఊళ్ళోని పిరమిడ్లు రావాలి. ఒక పిరమిడ్ రావాలంటే ఇక్కడ ఇంతమంది మనం ఉండడానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా? ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉండడానికి కారణం ఏంటి? ఎవరో ఒక సంకల్పం ఉంటుంది, ఎవరో ఒకరి సంకల్పం ఉంటుంది. ఇక్కడ ఈ స్థలం ఇచ్చిన భవానీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆవిడికి ఇక్కడ పిరమిడ్ కట్టాలన్న సంకల్పం, ఆ సంకల్ప శక్తి ఉండాలి. అలాగే ఇక్కడ పిరమిడ్ పూర్తి చేయాలి అన్న సంకల్పం ఎవరిది? ప్రసాద్ గారిది, అనంతలక్ష్మి గారిది. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇవి రెండు కాకుండా ఇంకోటి కావాలి. ఏంటి చెప్పండి? డబ్బా కాదు, ఇంతమంది సామూహిక శక్తి కావాలి. ఒక పిరమిడ్ రావాలంటే 3 ఉండాలి. ఒకటి స్థలదాత యొక్క సంకల్ప శక్తి, అది కట్టాలన్న సంకల్ప శక్తి, అందరి ఇది త్వరగా దీనిని ఇది మనది అనే భావం మన అందరిలోనే ఉంటే ప్రతి ఊర్లోనే ఒక పిరమిడ్ ఉంటుంది. ఎందుకు ప్రతి ఊర్లోనే పిరమిడ్ ఉంటుందని గురువుగారు చెప్పారంటే, అన్ని ఊళ్ళోని దేవాలయాలు ఉన్నాయి కానీ ధ్యానం లేదు. మరి దేవాలయాలు, గుళ్ళు, దేవుళ్ళు అందరూ ఉన్నారని మనం నమ్మినప్పుడు అందరికీ ఆనందం, ఆరోగ్యం ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? గుళ్ళు ఎన్ని పెరుగుతున్నాయి, ఆసుపత్రులు అన్ని పెరుగుతున్నాయి, డాక్టర్లు పెరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ సరైన జీవన విధానం లేదు. ఈ సరైన జీవన విధానం తీసుకురావడానికి గురువు ఒక సంకల్పంతో అన్ని ఊళ్ళల్లోని ధ్యానం ఉండాలి, శాకాహారం అవ్వాలి, పిరమిడ్లు రావాలి. మరి ప్రతి ఊర్లోని అందరి ఊళ్ళోని పిరమిడ్లు ఉన్న ఊళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మా ఊర్లో పిరమిడ్ ఉంది. వెరీ గుడ్ అండి. ఒకసారి వీళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ఇంకా సగం మంది ఊళ్ళో ఇక్కడే లేరు, సగం మంది ఊళ్ళల్లో లేరు.
మీ ఊర్లో పిరమిడ్ కట్టాలంటే నాకు చెప్పండి, మేము కట్టిస్తాం. దానిని పత్రిజీ పిరమిడ్ జగత్ అంటే పత్రిజీ ఆశయాలు 3: ఒకటి ధ్యాన జగత్, ఒకటి శాకాహార జగత్, 3 పిరమిడ్ జగత్. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. చెప్పేసి హాయిగా వెళ్ళిపోయాడు. ఆయన పని ఆయన చూసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన సత్తనం ఇక్కడ. ఆయన మరి పీపీజీ అంటే పత్రిజీ పిరమిడ్ జగత్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ప్రతి నెల అందరికి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోనే పిరమిడ్ కట్టాలి అన్న సంకల్పం ఎవరికైతే ఉందో వాళ్ళకి 50,000 డొనేషన్ ఇస్తుంది. ఒకసారి పీపీజీకి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాం. దానికి ఫౌండరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శోభారాణి గారు, హైదరాబాద్. అక్కడ హైదరాబాద్లో కూడా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం కూడా కడతాను. అక్కడ కూడాను మెయిన్ ట్రస్ట్. మరి అన్ని గ్రామాల్లోనే రావాలి ఉంది కదా. ఆ సంకల్పం ఏదైతే ఉందో స్థలం ఇవ్వాలనుకుంటారు మీరు. అక్కడే మన భీమవరం ఇప్పటికి 100 పిరమిడ్లకి ఇచ్చాం. 100 పిరమిడ్లకి 50,000 చొప్పున అందజేసాం. అలాగే మీ ఊర్లో ఎవరైనా పిరమిడ్ కావాలని అంటే మరి అనంతలక్ష్మి గారు ఊరికి ఏమీ లేదు అనుకోండి, అనుకోండి అవుద్ది. గురువుగారు ఏమన్నారంటే, ఒరే నువ్వు అనరా, ఉలికిపడేవాడు ఎవడో ఉంటాడు. ఇప్పుడు ప్రసాద్ అన్నారు. ఆయన చూడండి ఎంతమంది ఉలికిపడ్డాం ఇక్కడ. ఉలికిపడి స్టేజ్ మీదకి వచ్చి అన్నీ అనౌన్స్ చేసాం. మరి చాలా ఓపికగా తిరిగారు అనంతలక్ష్మి గారు, చాలా ఓపికగా. మరి అన్ని చోట్లకి వెళ్ళి మరి ఆ ఓపిక అన్నది లేడీస్లోనే ఉంటుంది. జెంట్స్ చేస్తారు, పని చోట్ల తిరుగుతారు. ఎవరిది అంటే స్త్రీ పురుషులు అంటే అవి మనం ప్రత్యేకంగా పురుషుడు అంటే అందులోని స్త్రీ అంటే ప్రకృతి, పురుషుడు అంటే ప్రతి ఒక్కరిలోని ఆత్మ చైతన్యం ఎవరైతే ఉందో అందులోనే ఆత్మ చైతన్యం ఉంది. ఆత్మ చైతన్యాన్ని పురుషుడు అంటారు, ప్రకృతి స్త్రీ. ఈ రెండు కలిస్తే గొప్ప. ఒకసారి అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యానానికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి. నేను వచ్చానండి, ఈ పిరమిడ్ స్టార్టింగ్లో వచ్చాను. ఇది ఏదో ఒక రోజులో గొప్పగా ఉంటుందని మన అందరం కూడా మన అందరి బాధ్యత. అన్ని చోట్ల పిరమిడ్లు రావాలి. పిరమిడ్ వస్తే ఇక్కడ ఏదో ఊర్లో ఏదో పిరమిడ్ అంట, ఏం చేస్తారు అక్కడ అని అడుగుతారు. ఓహో ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినప్పుడు శాకాహారి అలాగే అవుతాడు. అప్పుడు ఆ విధంగా అంతా మారుద్ది. రాబోయే 10 సంవత్సరాల్లో ఊహించిన విధంగా మన ఈ భారతదేశం కదా, ప్రపంచం అంతా కూడా ఈ పిఎస్ఎస్ఎం వైపే తిరుగుతారు అందరూ కూడాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే దేవరపల్లి నుంచి వచ్చారు సారు. అసలు సార్ ఇప్పటివరకు నాకు తెలియదు. యాదవాలు క్లాస్కి వెళ్ళామండి, అదే అక్కడ సార్ చెప్పారు అరగంటలో 36,000 వచ్చేసినాయి మాకు అక్కడ జోలికి పడితే. ఆ సార్ అన్నారు, అమ్మ మా ఇంటి పైన పిరమిడ్ కడదారంటే ఆగింది, కట్టలేకపోయాను, చాలా నిరాశ అయిపోయింది. లేదు, దీని వెనకాల పెద్ద రీజన్ ఉంది, మీ ద్వారాగా పెద్దది జరగబోతుంది, అదేంటో మీరు పరిశీలన చేసుకోండి సార్, మీ లోపలికి వెళ్ళి చాలా పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది అన్నాను. అది ఏంటి ఆయన భోజనం చేసి వచ్చిన తర్వాత మై కట్టుకుని నాకు అర్థమైపోయింది. అనంతలక్ష్మి మేడం చెప్పారు, 10 సెంట్లు ఇచ్చేస్తున్నానమ్మా, పిరమిడ్ కట్టిచ్చేసుకోండి అన్నారండి. ఎంత గొప్ప గుణం అంటే, దాతృత్వం అంటే పత్రి సార్ ఇదే చెప్పారు మనకి. ఆ దాతృత్వం అనేటువంటిది ఇచ్చేటువంటి గుణం మన లోపల ఉండాలి. ఒకళ్ళు చెప్పేది కాదు, బలవంతంగా ఇచ్చుకునేది కాదు. అది ఎప్పుడు వస్తుందంటే అది సాధన ద్వారాగానే వస్తుంది. సాధన చేస్తేనే సాధ్యం. మరి 10 సెంట్లు దేవరపల్లిలో సైట్ ఇవ్వటం అంటే మామూలు విషయం అండి. అక్కడ నేను అన్నాను, మీరు ఇంటి పైన చిన్న పిరమిడ్ కడితే సరిపోదండి దేవరపల్లి సెంటర్కి. దేవరపల్లి అంటే పెద్ద సెంటర్, పెద్ద పబ్లిక్ పిరమిడ్ రావాలండి, అది మీ ద్వారాగా జరగబోతుంది కాబట్టి ఇది ఆగింది అనిపిస్తుంది నాకు అన్నాను. వెంటనే ఆయన మైకిచ్చుకుని 10 సెంట్లు ఇచ్చేస్తాను, ఇంకా పిరమిడ్ కట్టిచ్చేసుకో అమ్మారా, నీకు నిడదవాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్ అయ్యాక శంకుస్థాపన చేసే అమ్మ వచ్చి అన్నారు. ఉదయం వచ్చి అంటున్నారు, ఇది అయిపోయింది కదమ్మా, అది శంకుస్థాపన మొదలెట్టే అంటున్నారండి. మరి ఆ గ్రేట్ మాస్టర్ సందేశం తీసుకున్నారు. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను మా మేడం 21 మార్చి 21 తేదీ నుంచి మా మిత్రుడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చెప్పడం వల్ల ధ్యానం మొదలుపెట్టాం. పిఎంసి చూస్తూ వంశీ గారు ఈ క్లాసులు వింటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు. దగ్గరలో యాదవోళ్ళు పిరమిడ్ ఉంది, అక్కడికి నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు వీలున్నప్పుడల్లా వెళుతున్నాం. మేము దేవరపల్లిలో ఉంటాం, ఇద్దరం హై స్కూల్లో హెడ్ మాస్టర్స్గా రిటైర్ అయ్యాం. దేవరపల్లిలో పిరమిడ్ లేదు హెడ్ క్వార్టర్లో, ఇక్కడ కడితే బాగుంటుంది అని అనుకుని
మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిల్డింగ్ మీద సింపుల్గా ఒక 10 లక్షల లోపుతో కడదామని చెప్పి మేము ప్రపోజల్ పెట్టి ఒక క్లాస్ పెడితే మా వాళ్ళు ఈ అసోసియేషన్ బిల్డింగ్ మీద కట్టడానికి మేము ఒప్పుకోము అన్నారు. సరే, ఇది ఇంకొక పెద్ద పిరమిడ్ రావడం కోసం వాళ్ళు అబ్జెక్షన్ పెట్టుంటారని చెప్పి సరే ప్రయత్నం చేసాం. పంచాయతీ నుంచి వస్తుందేమో, లేకపోతే లేఅవుట్లో ఒక ఆయన ఇస్తానన్నాడు, అది ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నాలు అన్నీ ముందుకెళ్ళేలా లేవని, మనమే ఇస్తే పోతుంది కదా, మన పెద్ద పిరమిడ్ వస్తుందని మాకున్న స్థలంలో 10 సెంట్లు ఇవ్వడానికి మొన్న యాదవోలు పిరమిడ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనకి నన్ను పిలవండి అన్నారు అనంతలక్ష్మి గారు. ఇక్కడ కడుతున్నాం, పిలవండి అన్నారు. మరి ఇది పూర్తయింది కాబట్టి మరి నెక్స్ట్ ప్రోగ్రాం మీకు అక్కడ శంకుస్థాపన అది అయ్యే పిరమిడ్ పూర్తి చేయాలని నేను కోరుతున్నాను. నా మనసులో ఉన్నది కింద హాలు వేసి పైన పిరమిడ్ కట్టి ఎవరన్నా ధ్యానం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే మన మాస్టర్స్ వచ్చి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి 2 రూములు కూడా వెయ్యాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాను. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చక్కగా ఇక్కడ కనిపించింది. మరి ఈ విధంగా కడితే సరిపోతుంది అనేది నా భావన. మరి ఛానల్ అందరూ, ఆత్మబంధువులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలనేది నేను ఆశిస్తున్నాను. మరి తోట సత్యనారాయణ గారు, మేము ఏ ఊరది, నేపాల్ వెళ్ళాం. నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మంచి మిత్రుడు అయ్యాడు ఆయన. ఎక్కడ చూసినా ఆయన ఇవ్వడమే, ఆయన మాటలు వింటుంటే ఏ మీటింగులో చూసినా ఆయన ఆ పిరమిడ్కి కానీ లేకపోతే ఆ సంస్థకు కానీ చాలా ఉదారంగా సహకారాలు అందిస్తున్నారు. మా మిత్రుడైనందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకు చక్కటి ఈ యొక్క ధ్యానాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మేము 2011లో దేవరపల్లి వచ్చామండి. రిటైర్ అయిపోయిన తర్వాత ధ్యానంలోకి వచ్చాం. 2021లో ధ్యానంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత కడతాలు వెళ్ళాము. అప్పుడే ఫస్ట్ సారి పత్రిజీ గారిని చూడడం జరిగింది. ఆయన అట్లా కారులో వెళుతూ ఉంటే మా మాస్టర్కి ఆయన చుట్టూ ఇంత పెద్ద గోల్డెన్ ఆరా కనిపించిందంటండి. ఇంకా అసలు ఈయనకి మాటలు రాలేదన్నమాట అండి ఆ రోజు. అంత అద్భుతమైనటువంటి మహాశక్తి ఆయన. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే నేను జూమ్ క్లాసుల్లో భగవద్గీత నేర్పించడం, జూమ్ క్లాసులు చెప్పడం, చాలా జూముల్లో క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పత్రిజీ గారు ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మరి ఈ పెద్దలందరికీ సిరు సన్మానం చేసుకున్నారండి. శ్రీనివాస్ మాస్టర్ మాట్లాడిస్తారు, వస్తారు వాళ్ళకి ఇప్పుడు భీమవరాన్ని ఇప్పుడు పిరమిడ్ స్థలం ఇచ్చారు కదా, అక్కడ సొసైటీని ఏర్పాటు చేసాం. మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాం. ట్రస్ట్లో సభ్యులందరూ కూడా మహిళలే, మొత్తం అందరినీ మహిళలు. అందులో సుభాష్ గారు కూడా ఉన్నారు. అందరూ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ మహిళలే. మహిళలతోటి సత్యనారాయణ గారు మహిళలతోటి చేద్దాం, వాళ్ళనే పెట్టామని చెప్పి నిర్ణయించడం జరిగింది. మహిళా మూర్తులకి, మహిళా శక్తి ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం శివరాత్రి రోజున. ట్రస్ట్ సభ్యులందరూ ఒకసారి రావాలండి. పెద్దలందరికీ సన్మానం చేసుకుందారు. భవానీ గారు ఒకసారి మేడం లోనకి రావాలి. శ్రీనివాస్ సార్ అందరూ కూర్చో. ఒకసారి రంగారావు గారు, తాతారావు గారు ఎక్కడున్నా పైకి రావాలి. కూర్చోండి సార్, అందరూ కూర్చోండి. ఒకసారి అందరూ కూర్చోండి.
విజయ్ గారు ఒకసారి పైకి రండి, ఒకసారి. అందరికేనండి బొట్టు పెట్టేసి. లక్ష్మి గారు ఇది పట్టుకురండి. శ్రీనివాస్ మాస్టర్ అది గంధం పెట్టండి, అది పట్టుకోండి. బుద్ధం శరణం గచ్ఛామి. శ్రీనివాస్ మాస్టర్ మీరు శాల్వలు వేసుకొచ్చండి. అలా నేను పన్నీర్ వేసుకురండి, అటు నుంచి వేసుకురండి. మరి మధ్యాహ్నం భోజనం సెక్షన్ అయిన వెంటనే ఎర్నగూడెం తులసి మేడం వాళ్ళ బృందంచే అద్భుతమైన వీణాధ్యానం ఉందండి. వీణాధ్యానం అంటే ఇప్పటికి ఎప్పుడు మన పిరమిడ్ సొసైటీలో చూడలేదు ఎవరు అటువంటి ధ్యానం. మరి అది ఎవరు మిస్ అవ్వకండి, ఎవరు కూడా భోజనం చేసి తొందరగా లోనకు వచ్చేయండి. మళ్ళీ సీట్లు ఫుల్ అయిపోతాయి, ముందు వచ్చిన వారికే ముందు సీట్లు. అది వీణాధ్యానం, తొందరగా వచ్చేయండి అందరూ కూడా. మా వారు వస్తున్నారంట. గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి.